గత కొన్నేళ్లు జనాలను వణికించిన కరోనా మళ్లీ పెరుగుతుంది. ఇక రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో కఠినమైన నిబంధనలు పాటించేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో విజయవాడ, తిరుపతిలో కరోనా కలకలం రేపుతుంది. ఇక తిరుపతిలో 2 రోజుల వ్యవధిలో 4 కేసులు నమోదయ్యాయి. ఇక విజయవాడలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, మనీషా, అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు శ్రీకాకుళం, విశాఖపట్నం, తర్వాత మరి తిరుపతి, ఇంకో కొన్ని చోట్ల కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కేసుల సంఖ్య 29 పెరిగింది. నిన్న ఒక్కరోజే 5 కేసులు పెరిగాయి, 5 కేసులు ఎక్స్ట్రా నమోదయ్యాయి. అంటే మీకు తెలుసు విశాఖపట్నంలో మొన్న ఒక వ్యక్తి చనిపోయారు, ఒక వ్యక్తి చనిపోయారు. అదేవిధంగా ఇక తెలంగాణ విషయానికి వస్తే మనకు ఉస్మానియాలో ఒక వ్యక్తి చనిపోయిన అతను ఇది కరోనా వల్లనే చెప్పి నిర్ధారించారు. ఇంకా తెలంగాణలో కేసులు ఇంకా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో ఇప్పుడు దాదాపు 64 కేసులు వరకు కూడా నిన్న అయితే 3 కేసులు నమోదైనప్పుడు కూడా మొత్తం మీద చూసుకుంటే 64 కేసులు పైగా తెలంగాణలో ఉన్నాయి. ఏంటంటే టెస్టులు చేయడం, అంటే మీకు పండగలు వచ్చాయనుకోండి, హాలిడేస్ వచ్చాయనుకోండి, సో అప్పుడు టెస్టులు సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కేసుల సంఖ్య కూడా ఎక్కువగా అనేది మనకు కనిపించట్లేదు. పైగా ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ ప్రకటించాయి. కర్ణాటక కానీ, లేకపోతే కేరళ కానీ, లేకపోతే ఢిల్లీ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, లేకపోతే ఇటు తమిళనాడు కానీ, అన్ని పలు రాష్ట్రాలు, అంటే మనకి తెలంగాణ, ఇటు పక్క సీఎం ఏపీలో చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద సమీక్షించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ ఏపీలో కూడా చర్యలు తీసుకున్నారు. అయితే ఎవరైతే పిల్లలు ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు కనుక హెచ్చరించేది అంటే పిల్లలకి ఇప్పుడు న్యూమోనియా, అంటే వాతావరణం శీతల వాతావరణం కాబట్టి న్యూమోనియా అది వచ్చినప్పుడు పిల్లలు కనుక ఉంటే మీరు పాఠశాలకు పంపించొద్దు అని చెప్పి డాక్టర్లు కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏపీలో కూడా అదే ఉంది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఒక క్యాబినెట్ కమిటీ చేసి దాంట్లో చర్చించి అదే విషయం అడ్వైజ్ ఇచ్చారు. మీకు పిల్లలకి ఏమాత్రం కొంచెం అనారోగ్యం, న్యూమోనియా కానివ్వండి ఇది ఉంటే మీరు పిల్లల్ని స్కూల్కి పంపించొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కర్ణాటకలో ఐసోలేషన్, ఇప్పుడు ఎవరికన్నా ఒక అతను కనుక ఇంతకుముందు జరిగింది మనకు మీకు తెలుసు, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు కరోనా వస్తే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళందరూ ఐసోలేషన్ చేయడం, వాళ్ళు టెస్టులు చేయడం, వాళ్ళది ఎక్కడ ఉంది ఏంటి అంటే ట్రాకింగ్ చేయడం అనేది గతంలో జరిగింది. సో కర్ణాటక ఎందుకంటే ఇప్పుడు ఐసోలేషన్ ఆ దిశలో తీసుకుంటుంది. సో మొత్తం మీద నేను ఒక్కరోజే 798 కేసులు పెరిగాయి. అంటే మొత్తం మీద యాక్టివ్ కేసులు 4100 వరకు కూడా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు మీకు వెస్ట్ బెంగాల్ తీసుకుంటే అంటే ఒక పక్క JN1 అది అంత ప్రమాదకరం కాదు, ఈజీగా స్ప్రెడ్ అవుద్ది, త్వరగా స్ప్రెడ్ అవుతుంది, కానీ ప్రమాదకరం కాదన్నారు. కానీ డెత్స్ రిపోర్ట్ అవుతున్నాయి. నిన్న 3 మరణాలు జరిగితే కేరళ 2, మహారాష్ట్రలో 1 డెత్ జరిగింది. సో మీ వెస్ట్ బెంగాల్లో 9 నెలల తర్వాత కరోనాతోటి ఒక ఫస్ట్ డెత్ నమోదైంది. కోల్కతాలో ఫస్ట్ డెత్ నమోదు. అంటే మీకు ప్రమాదకరం కాదు JN1 డాక్టర్లు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు, ICMR చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, ఇన్ని చెప్తున్నాయి. కానీ ఫాస్ట్గా స్ప్రెడ్ కానీ దీనివల్ల ప్రమాదం లేదని చెప్తున్నా కానీ డెత్స్ మాత్రం రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి దీనికి అలర్ట్గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. మీకు తెలుసు JN1 మన దేశంలో 157 కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కడ గుజరాత్లో 36 అత్యధికంగా, కర్ణాటకలో 34, గోవాలో 14, తెలంగాణలో JN1 2 కేసులు నమోదయ్యాయి. అసలు మీరు ఈ వివరాలు తీసుకుంటే మనీషా, అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో 50% ఈ JN1 కరోనా కేసులు అంటారు. అంటే ఆ వేరియంట్ కేసులు ఏది డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ CDC వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో 50% ఈ JN1 సంబంధించిన కేసులే. కాబట్టి మీరు చాలా అలర్ట్గా ఉండాలి. 41 దేశాల్లో, అంటే చైనా కాదు, అమెరికా కాదు, ఇంకా చాలా 41 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ అనేది ఈజీగా, అంటే చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. హానికరం కాదని చెప్తున్నాం కానీ చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇంకోవైపు ఇప్పుడు ఢిల్లీ అయితే ఆల్రెడీ అలర్ట్ ప్రకటించి మొత్తం మీద కొన్ని వార్డులు, హాస్పిటల్స్ కూడా కొన్ని సిద్ధం చేసి, ఎందుకంటే చలి కూడా వాతావరణం కూడా ఉంది కాబట్టి, న్యూమోనియా కూడా ఉంది కాబట్టి బెడ్స్ సిద్ధం చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మాస్కులు ధరించడం అనేది తప్పనిసరి అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, డాక్టర్లు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మొన్న స్వామినాథన్ గారు అని చెప్పి ICMR రిటైర్డ్ DG గారు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే జపాన్లో
అసలు మాస్క్ అనేది అలవాటు చేసుకున్నారంట. అసలు మాస్క్ లేకుండా బయటికి వెళ్ళిన పరిస్థితి ఉందండి. సో అట్లే మనం కూడా కనీసం ఇప్పుడు 60 years అబవ్ వాళ్ళు మాస్క్ తోటే బయటికి రావడానికి చెప్పి నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. మనీషా, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.